చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లేకపోతే తాను చేసిన మంచి పనులు జనానికి తెలిసేవి కావని అన్నారు. రావణుడి చెడు వల్లే రాముడి గొప్పతనం తెలిసిందంటూ సెటైర్లు వేశారు. కేసీఆర్ ఉండటం వల్లే తనకు గుర్తింపు వచ్చిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారని అంతా అనుకుంటున్నారని, కానీ తన అనుమానం ప్రకారం ఆయనను గృహ నిర్బంధం చేశారని కామెంట్ చేశారు. ఇక రాష్ట్రంలో డీలిమిటేషన్ పై బీజేపీ నేత లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అవి అవగాహన లేని వ్యాఖ్యలని మండిపడ్డారు. లక్ష్మణ్ ఎలా డాక్టర్ అయ్యారో అర్థం కావడం లేదన్నారు. తెలంగాణను చాలా తెలివిగా మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని సీట్లు పెరిగితే అన్ని మహిళా రిజర్వేషన్లు వస్తాయని, ఒకవేళ 50% సీట్లు పెంచితే 410 సీట్ల గ్యాప్ వస్తుందని తెలిపారు. నియోజకవర్గాల సంఖ్య పెరిగినా కూడా భౌగోళికంగా గ్యాప్ అలాగే ఉంటుందని అన్నారు. సీట్ల పెంపులో ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రానికి కేవలం 5 ఉత్తరాది రాష్ట్రాల సీట్లు సరిపోతాయని, అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాల సీట్లతో పని ఉండదని, ఇప్పటికే తమను పట్టించుకోవడం లేదని తెలిపారు. ఇప్పుడు ఎంతో కొంత దక్షిణాదిని గుర్తిస్తున్నారని, సీట్ల పెంపులో వ్యత్యాసం వస్తే బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు రాజకీయంగా అవకాశాలు ఉండవని, దేశంలో నియంత పోకడలు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫోన్ లైన్లో అందిస్తారు. రాజ్ కుమార్. ప్రియాంక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం మీడియా చిట్లాతో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా కేసీఆర్ లేకపోతే తాను ఎక్కడ ఉన్నానో కూడా తెలియదని కూడా, ఎందుకంటే తాను కేసీఆర్ వల్లే నాకు ఇలాంటి పేరు వచ్చిందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సటైర్లు వేయడం జరిగింది. ముఖ్యమంత్రి ఏదైతే మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ ను మాత్రం తన ఒక అనుమానం కూడా వ్యక్తం చేయడం జరిగింది. తను గృహ నిర్బంధంలో విధించారు, అందుకే ఆయన బయటికి రాలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కుటుంబంలో దానికి సంబంధించినటువంటి దాంట్లో ఆ అంశంతోనే బయటికి రాలేకపోతున్నారనే అనుమానం కూడా వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో అంటే ఒక రైతు పండించిన పంటకు దానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర కూడా ఏదైతే కనీసం పెంచలేకపోతున్నారు. ఎందుకంటే తన ధర నిర్ణయం కూడా చేసుకోలేని పరిస్థితి భారతదేశంలో ఏర్పడది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అలాంటిది మొత్తం పూర్తిగా వ్యతిరేకించి, ఎందుకంటే నిత్యావసర సరుకులు దానిపైన కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా డీలిమిటేషన్ ఏదైతే బీజేపీ నేత లక్ష్మణ్ చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా రేవంత్ రెడ్డి మొత్తం సీరియస్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అవగాహన లేని వ్యాఖ్యలు అని కూడా మండిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే డాక్టర్ మాత్రం ఎలా అయ్యారో మాత్రం అర్థం కావడం లేదు. లక్ష్మణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని కూడా తను చెప్పడం జరిగింది. ఒకవేళ దేశంలో మాత్రం ఏదైతే 2029లో జరిగినటువంటి డీలిమిటేషన్ జరిగితే మాత్రం దానికి సంబంధించినటువంటి దాంట్లో గ్యాప్ అంటే దక్షిణాదిన ఎక్కువ సీట్లు పెరిగితే మాత్రం ఎక్కువ సీట్లు పెరిగినా కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదని కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ భౌగోళికంగా మాత్రం అలాగే ఉంటుందని కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే దీనికి సంబంధించి ఒకవేళ సీట్లు పెరిగినా కూడా మా గ్యాప్ అలానే ఉంటుంది కాబట్టి ఇటు కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్కి మాత్రం స్కోప్ ఉండదు ఇక్కడ అని కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు అంటే తనకు సంబంధించినటువంటి ఇవాళ మీడియా చిట్చాట్తో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్త ఏం కానప్పటికీ మాత్రం ఇవాళ దేశ రాజకీయాలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులపై కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేసీఆర్ తో కూడా అంటే కేసీఆర్ కూడా ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాలకు కూడా రాకుండా ఉండడానికి కారణం కూడా అందరూ కూడా అంటే కుటుంబ సభ్యులు కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు వీళ్ళందరూ కూడా గృహ నిర్బంధం చేశారు అని ఒక అనుమానం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ రాజకీయ సటైర్లతో పాటు రేవంత్ రెడ్డి మాత్రం ప్రతి ఒక్కరి అంటే బీజేపీ సెంట్రల్ బీజేపీ నేతలపై కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర బీజేపీ నేతలు, అదేవిధంగా బీఆర్ఎస్ నేతల మీద కూడా సటైర్లు వేయడం జరిగింది. మొత్తానికి మాత్రం ఈ యొక్క రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.